హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి నాటుకోడి పులుసు విత్ కుక్కర్ పులావ్. మ్యాడ్ కాంబినేషన్. మీరు అసలు ఒకసారి ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేయండి. మీరు ఈ టేస్ట్కి ఫిదా అయిపోతారు అంతే. నేను చెప్పిన స్టైల్లో పర్ఫెక్ట్గా ఫాలో అయిపోయింది. నాన్ వెజ్ లవర్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడు నేను మొత్తం ఫుల్ ప్రాసెస్ చూపించేస్తాను. ఫస్ట్ నేను కుక్కర్ పులావ్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు మొత్తం మసాలా యాడ్ చేస్తాను 1 by 1. నార్మల్గా మీరు ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ స్పైసెస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గా స్పైసెస్ వేసుకుంటున్నాను. మీ ప్రిఫరెన్స్ని బట్టి మీరు స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ స్పెషల్ ఏంటంటే బిర్యానీ మసాలా విత్ ధనియా పౌడర్ 2 యాడ్ చేయండి. ఈక్వల్ అమౌంట్ తోటి యాడ్ చేసిన తర్వాత కొంచెం క్యాషెస్ కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత రైస్ని హాఫ్ క్వాంటిటీలో తీసుకున్నాను. బాస్మతి రైస్ హాఫ్. ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంది. నార్మల్గా రెగ్యులర్గా మనం యూస్ చేసుకునే రైస్ డైలీ డేలో మనం ఏవైతే యూస్ చేసుకుంటామో ఆ రైస్ వచ్చేసి హాఫ్ తీసుకున్నాను. ఈ 2 యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అంతా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, సాల్ట్, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం బిర్యానీ మసాలా పైన యాడ్ చేశాను. తర్వాత ఒక లెమన్ని స్క్వీజ్ చేస్తున్నాను. స్క్వీజ్ చేస్తే ఏమవుతుందంటే అన్నం అనేది ముద్దగా కాకుండా మాయిస్ట్గా ఎక్కువ అవుతుంది కదా, అలా కాకుండా పొడిగా వస్తుంది అన్నం అనేది. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వస్తుంది అనమాట ఒక్క లెమన్ స్క్వీజ్ చేయడం వల్ల. ఒక లెమన్ అంతా స్క్వీజ్ చేయడం ఇష్టం లేకపోతే హాఫ్ చేసుకోండి. ఇప్పుడు నాటుకోడి పులుసు కోసం నేను ఆయిల్లో ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నాటుకోడి కర్రీకి వచ్చేద్దాం. ఈ నాటుకోడి పులుసు కోసం నేను ఆల్రెడీ ఒక 1.5 hour మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. పసుపు, ఉప్పు, కారం, ఆయిల్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి పెట్టాను. ఇలా చేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ నేను తీసుకున్న క్వాంటిటీకి కొంచెం ఎక్కువ స్పైసెస్ యాడ్ చేశాను. మీరు మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను పీసెస్ అన్నిటిని వేసి కొంచెం సేపు అలా మగ్గిస్తున్నాను. దాంట్లో నుంచి వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చేస్తే స్మెల్ అనేది ఉండదు కర్రీలో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత నేను పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. యాడ్ చేసి ఒక 2 minutes ఫ్రై చేశాను అనమాట. ఇలా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోతే మనం ఎక్స్పెక్ట్ చేయనంత టేస్ట్ వస్తుంది. ఎందుకంటే చికెన్లో వాటర్ ఎక్కువ ఉంటాయి కదా, ఆ వాటర్ ఏదైనా నార్మల్ అయినా బాయిలర్ అయినా వాటర్ ఎక్కువ ఉంటాయి. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం వాటర్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టిప్ ఫాలో అవ్వండి. మీ టేస్ట్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్పైసెస్ అన్నిటినీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ అడ్జస్ట్ చేశాను. ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేస్తే కర్రీకి బాగా పడుతుందన్నమాట. టేస్ట్ అన్నీ మంచిగా బాగా కుక్ అవుతుంది. ఈ నాటుకోడి ఇలా నేను కుక్కర్లో కాకుండా నార్మల్గా పెట్టాను కాబట్టి చాలాసేపు పట్టింది అది కుక్ అవ్వడానికి. అంతా కుక్ అయిన తర్వాత ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. నాకు మ్యాక్సిమం 40 minutes పైనే పట్టింది ఇవంతా ఉడకడానికి. సో కుక్కర్లో అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, కానీ నేను కుక్కర్లో కాకుండా ఇలా నార్మల్ బౌల్లో చేసుకోవాలనేసి ఇలా చేశాను అనమాట. మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.